నిన్న బీసీ యువకుడు సాయి ఈశ్వర్ చారి ఆత్మహత్య చేసుకోవడం మనసు కలిచివేసింది. చాలా బాధ అనిపించింది, దుఃఖం అనిపించింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి కనీసం ఒక అహంకార పూరితంతో కనీసం స్పందించకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే నువ్వే చెప్పినావు కదా 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి బీసీలను రాజకీయ విద్య ఉద్యోగాలలో మోసం చేసి బీసీల ఓట్లు వేయించుకున్నావు కదా. ఇవాళ దాని కలత చెంది మా బీసీలు ఎప్పుడు బాగుపడతారో అని చెప్పి ఆయన ఆత్మహత్య చేసుకుంటే కనీసం స్పందించకపోవడం చాలా బాధాకరం అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ముఖ్యంగా బీసీ యువకులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవ్వరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు. ఖచ్చితంగా బరిగీసి కొట్లాడదాం. బీసీల రాజ్యం రావడానికి సిద్ధంగా ఉంది. అందరిలో చైతన్యం వచ్చింది. ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరిగేంత వరకు మనం కొట్లాడదాం గాని ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చేతులెత్తి యువకులకు దండం పెడతా ఉన్నా. మనం కొట్లాడదాం మన హక్కుల కోసం. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాట, మోసం చేసినటువంటి మాట ప్రజల్లో తీసుకుపోదాం. ప్రజల్లో బీసీ ప్రజలను చైతన్యం చేద్దాం. ఖచ్చితంగా మన హక్కులు సాధిద్దామని చెప్పి నేను బీసీ సమాజానికి, బీసీ యువకులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే విధంగా రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా, నీ కోసమే ఈ హత్య ప్రభుత్వ హత్య. ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట తప్పినందుకు చేసినటువంటి హత్య. తప్పకుండా ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు. ఖచ్చితంగా ఆ యువకుని, వాళ్ళ కుటుంబాన్ని ఎక్స్ గ్రేషియా ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా.